అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో 2 లక్షల రూపాయల రుణమాఫీ రద్దు చేస్తాన అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రద్దు చేసేటటువంటి క్రమంలో అనేక షరతులు విధించడం అనేటటువంటి చాలా సిగ్గుచేటటువంటి అంశం. ఈరోజు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జత ఇచ్చేటటువంటి రుణాన్ని నుంచి తప్పించుకోవడం తప్ప మరొక మార్గం కాదు. గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు. అట్లాంటి ప్రభుత్వం ఇవాళ రేషన్ కార్డు లింక్ పెట్టడం అనేటటువంటిది చాలా సిగ్గుచేటైనటువంటి అంశం. రెండోది, ఎట్లాంటి షరతులు లేనటువంటి పద్ధతుల్లో తక్షణమే 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేయాలని, తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలి. అట్లాగే రైతాంగానికి ఇవాళ పంటలు వేసేటటువంటి వెసులుబాటు కల్పించాలనేటటువంటిది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రుణాన్ని వెంటనే మాఫీ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా. వాస్తవంలో తెలంగాణ రాష్ట్రంలో 61 లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటే 41 లక్షల మందికి లెక్క తేల్చారు. అందులో 21 లక్షల మందికి రుణం మాఫీ చేశారు. ఇంకా 21 లక్షల మందికి రుణం మాఫీ చేయలేదు. మాఫీ చేయాలి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉంటే ప్రభుత్వం కుంటి సాకులు చెప్తా ఉంది. రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి, పట్టదారు పాస్ పుస్తకాలు ఉన్న వాళ్ళకి, 2 లక్షల రూపాయల అదనపు రుణం లేని వాళ్ళకి ఇప్పటికి రుణం మాఫీ చేశాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రభుత్వం వాస్తవంగా ఎన్నికల్లో రైతాంగం ఆశతో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఒక హామీ ఇచ్చి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చింది రైతాంగం యొక్క అండదండలతో. ఇవాళ ఆ రైతాంగాన్ని ఈ రూపంలో మోసం చేయడానికి సిద్ధపడటము అనేది చాలా తీవ్రమైనటువంటి నేరం అవుతుంది. అందుకని ప్రభుత్వం కాలయాపన చేయకుండా, ఇంటి సాకులు వెతకకుండా, సీఓలో ఉన్నటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ రద్దు చేసేసి, అసలు ఎంత అనాలోచితమైనటువంటి నిర్ణయము అనంటే, రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి రుణం మాఫీ చేయడము అనంటే, రుణం ఇవ్వడానికి రేషన్ కార్డు ప్రాతిపదికగా ఏనాడు లేదు. రేషన్ కార్డు ప్రాతిపదిక మీద ఇవ్వలేదు. పట్టదారు పాస్ పుస్తకం ప్రాతిపదిక మీద ఇచ్చారు, లేదా పాణి ప్రాతిపదిక మీద ఇచ్చారు, పంట వేసే ప్రాతిపదిక మీద ఇచ్చారు. ఏ పంట వేస్తున్నారు, ఎంత పంట వేస్తున్నారు, ఎంత రుణం ఇవ్వచ్చు అని చెప్పేసి అని ఆ క్రాపు లోన్ ఎలిజిబిలిటీని బట్టి ఇచ్చినటువంటి వీళ్ళు ఇప్పుడు రేషన్ కార్డుని తీసుకొని రావడము అని అంటే అది ఈ రుణాలను మాఫీ చేయకుండా ఉండడం ఎట్లా అని చెప్పేసి అని ఆలోచన చేయడం తప్ప మరొకటి కాదు. అందువల్ల వెంటనే కేబినెట్ ఈ నిబంధనలన్నింటినీ కూడా తొలగించేసి మొత్తం రైతాంగానికి వెంటనే 2 లక్షల రూపాయల వరకు రుణం మాఫీ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ అలా చేయకపోతే ఈ ప్రభుత్వం తీవ్రమైనటువంటి రైతాంగ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.